హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. చాలా హెల్తీగా టేస్టీగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్తీ అండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకోండి, రోజు ఒకటి సరిపోతుంది. అలా రోజు ఒకటి చొప్పున పిల్లలకి అందరికీ ఇస్తే చాలా హెల్తీగా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని అందులోనే మనం ఇందాక స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా వేయించుకుందాం. ముందైతే నేను బాదాంని వేయించుతున్నాను. ఈ మంచిగా ఒక 1/2 కేజీ బాదాం వరకు తీసుకున్నాను. ఏదైనా నేనైతే 1/2 కిలో 250 గ్రామ్స్ అలా తీసుకున్నాను. అన్నీ 250 గ్రామ్స్ తీసుకొని వీటిని మంచి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన కొద్దిగా పోవాలి, బాగా గోల్డెన్ కలర్ అవసరం లేదు కానీ కొద్దిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ కొద్దిగా గీ వేసుకొని అందులోని జీడిపప్పు మన జీడిపప్పు కూడా వేసుకొని కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కాజు కూడా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయిపోయాక మనం వాల్నట్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. వాల్నట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం కొద్దిగా గీ వేసుకొని చూసుకుంటూ గీ మనకు సరిపోతుందా లేదా చెక్ చేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది ఈ డ్రై ఫ్రూట్ లడ్డుకి. సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా 1/2 కిలో వాటర్మెలన్ సీడ్స్ కూడా వేసుకుందాం. వాటర్మెలన్ సీడ్స్ కూడా మంచి పచ్చివాసన పోయేలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని వాటర్మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అలా 2 వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే నేను కొద్దిగా ఒక కప్పు దాకా నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నువ్వులు కొద్దిగా చిట్పట్టమన్నాక తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇందులోనే ఒక కప్పు పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఒక 1/2 కిలో పిస్తా కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పిస్తా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా గోంది అదే చెట్టుది బంక అంటారు దీన్ని, గోందిది చాలా హెల్తీ అండి. ఇది కంపల్సరీ వేసుకోండి, అస్సలు స్కిప్ చేయకండి, పిల్లలకి చాలా మంచిది. దీన్ని కూడా కొద్దిగా గీలో ఫ్రై చేసుకున్న తర్వాత గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చిట్పట్ అనే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం ఖర్జూర పండు ఉంటుంది కదా, అది మిక్సీ పట్టుకొని దాన్ని కూడా కొద్దిగా నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మన అన్నీ ఇందాక డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, ఆ గిన్నెలో వేసి ఖర్జూర కూడా వేసి దాంతోపాటు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మెల్లిగా చూసుకుంటూ మిక్స్ అన్నీ ఒక్క దగ్గర కలిపేసి చిన్న చిన్న ముద్దలుగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజ్ బాల్స్ చేసుకోవడమే. అంతే సింపుల్గా. అవ్వదు, కాస్త టైం పడుతుంది ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి, కాకపోతే చాలా హెల్తీ టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. మీకు కనుక మన ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.